నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ జనసేన పార్టీలు కాపులను విస్మరించడం సరికాదు. విశాఖ కాపు సేన గౌరవాధ్యక్షుడు బిఎన్ మూర్తి. విశాఖలో తనిష్క్ నూతన షోరూం ప్రారంభం. వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యమంటున్న నిర్వాహకులు. విశాఖలో ఎంజీ మోటార్స్ నూతన కార్. ఎంజీ మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ గుప్తా. వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన అవసరం. కన్స్యూమర్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు వికాస్ పాండే. బీజేపీ జనసేన పార్టీలు ఎన్నికల్లో కాపులకు టికెట్లు ఇవ్వకుండా విస్మరించడానికి కాపు సేన గౌరవాధ్యక్షుడు బిఎన్ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపులకు ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు గమనించాలని, వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గతంలో విశాఖలో 2 నియోజకవర్గాలలో కాపులకు టికెట్లు ఇచ్చారు అని గుర్తు చేశారు. విశాఖ జిల్లాలో 5 లక్షల జనాభా, ఉమ్మడి జిల్లాలో 10 లక్షల కాపు జనాభా ఉందన్నారు. టీడీపీ, బీజేపీ కాపులను విస్మరించారని, గతంలో గుడివాడ, గంట, అవంతి సత్తా చూపించారని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాపులకు టికెట్ ఇవ్వలేదు అన్నారు. భీమిలిలో కాపు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కాపులను అణిచివేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 25% ఉన్న కాపులకు కేవలం 8 టికెట్లు మాత్రమే ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 1995 నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అన్న విధంగా ఉన్నాయని అన్నారు. గతంలో సేవలు చేసి టికెట్ అడిగేవారు రాను రాను సామాజిక న్యాయం కోసం టికెట్లు ఇవ్వాలని అడగాల్సి వస్తుందన్నారు. నా పేరు బండారు నారాయణమూర్తి, కాపు సేన గౌరవాధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి మీ ద్వారా ముఖ్యమైన పార్టీలకి, పార్టీ ప్రతినిధులకి సమాచారం మీ ద్వారా తెలియజేద్దారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 2024 ఎలక్షన్స్లో, రాబోయే ఈ కమింగ్ ఎలక్షన్స్లో చాలా అన్యాయం చేస్తున్నారు కాపులకి అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంతకు మునుపు విశాఖపట్నం జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నప్పుడు అందులో 2 నియోజకవర్గాలకి కాపులకి టికెట్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఏ దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారంటే, ముఖ్యమైన పార్టీలైన తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ విశాఖపట్నానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కాపులకి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఉండే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది కాపులు చాలా మనోవేదనకు గురవుతున్నామని తెలియజేయడానికి, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి 5 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిటీ పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే ఉమ్మడి విశాఖపట్నం, అనకాపల్లి చూసుకున్నా సరే మరీ దారుణంగా తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పూర్తిగా 2 పార్టీలు కాపుల్ని విస్మరించేయేమో అన్న ఫీలింగ్తో ఉంది. వాళ్ళకి కాపుల యొక్క ఓట్లు అవసరం లేదేమో అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు విశాఖపట్నం ఈలో ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా అనకాపల్లి విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన మియాభాయ్ తనిష్క్ షోరూం ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. టాటా కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది ఈ షోరూం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు అందుబాటులో ధరల్లో విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో తొలి షోరూం, తెలుగు రాష్ట్రాల్లో 5వ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు అందుబాటు ధరల్లో అందజేస్తున్నామని, అద్భుతమైన డిజైన్లతో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. వినియోగదారులకు ఈ షోరూంలో 3 రోజుల పాటు 20% డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని టాటా కంపెనీ రీజనల్ బిజినెస్ మేనేజర్ ఎం శ్రీకృష్ణ మాట్లాడుతూ, భారత్ లో 180 తనిష్క్ షోరూంలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇక్కడ 14 క్యారెట్ నుండి అన్ని రకాల ఆభరణాలు లభిస్తాయని షోరూం అధినేతలు కె శ్రీదేవి, ఎస్ హేమాదేవి మాట్లాడుతూ, యువత, మహిళా ఉద్యోగులకు 14-18 క్యారెట్ నుంచి విభిన్న రకాల బంగారు, ప్లాటినం, వజ్ర ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం దివాకర్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు. ఏపీలో 5వ స్టోర్ అండ్ వైజాగ్లో ఫస్ట్ స్టోర్ కింద ఓపెన్ అవుతుంది. అండ్ టోటల్ ఇండియాలో మొత్తం మనకి 180 స్టోర్స్ ఉన్నాయి. మియా అనే బ్రాండ్ తనిష్ గ్రూప్ నుంచి తనిష్కి ఒకటి, మియా అనేది వర్కింగ్ ఉమెన్కి క్యాటర్ చేస్తుంది జ్యువెలరీ. అండ్ మోర్ లైక్ 14 క్యారెట్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి పీసెస్. అండ్ మోర్ ఆఫ్ ట్రెండీ డిజైన్స్. అండ్ ఈ లాంచ్ సందర్భంగా అప్ టు 20% డిస్కౌంట్ ఆఫర్స్ అనేది నడుస్తున్నాయి 3 days. స్టోర్ అనేది ప్రైమ్ లొకేషన్లో చాలా బాగా రావటం జరిగింది. అండ్ అందరికీ కన్వీనియంట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకోవటం అండ్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్స్కి అన్ని విధాలుగా తగిన అన్ని విధాలుగా అనుకూలంగా వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అనేది అన్ని చైన్స్, బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్, ఇయర్ రింగ్ అన్నిట్లోనూ తీసుకురావడం జరిగింది. అండ్ రేంజ్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్ ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మియా అండి. ఈరోజు మియా ఇనాగ్రేషన్కి విచ్చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. యాక్చువల్లీ ఇది ఏంటంటే తనిష్కి సంబంధించిన బ్రాండ్ టాటా గ్రూప్ వాళ్ళది. మియా అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ వర్కింగ్ విమెన్స్కి, స్టూడెంట్స్కి డిజైన్ చేయబడింది. ఇందులో ఏంటంటే మెయిన్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పవచ్చు. మీకు ఇక్కడ స్టార్టింగ్ 4,000-5,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజెస్ అనేవి. సో అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవ్రీడే అంటే డే టు డే లైక్ మనం రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవడానికి పనికొచ్చే కలెక్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇవేంటంటే లైక్ మనకి మన దగ్గర 14 and 18 క్యారెట్, ఈవెన్ 22 క్యారెట్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది విత్ డైమండ్స్. సో అందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. మియా అనేది టాటా గ్రూప్ నుంచి ఒక సెగ్మెంట్ అనమాట. ఇది వర్కింగ్ విమెన్కి కానీ, యూత్కి కానీ వాళ్ళ డైలీ వేర్ కోసం చాలా లైట్ వెయిట్లో యునీక్ డిజైన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్, బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే ఎఫోర్డబుల్ రేంజ్లో 14-18 క్యారెట్స్ నుంచి డైలీ వేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ప్లాన్ చేశారు. సో వీ హోప్ ఆల్ కస్టమర్స్ వచ్చి వాళ్ళు ఏదైతే అంటే లైట్ వెయిట్లో ఎఫోర్డబుల్ రేంజ్లో స్పెండ్ చేయగలము అనుకున్న రేంజ్లో డిజైన్స్ అవి కొనుక్కుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Good morning everyone. Thanks for coming. ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ తన సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక వస్తువులకు నూతన కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా విశాఖలోని షోరూంలో మాట్లాడుతూ నిరంతరం ఆవిష్కరణలో ఆకర్షణీయ ధరలకు అద్భుతమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి ఎంజీ కట్టుబడి ఉందన్నారు. వినియోగదారులకు మార్కెట్ ఫీడ్బ్యాక్ కట్టుబడి ఉందన్నారు. వినియోగదారుల కోసం మరిన్ని మోడల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. 6.98 lakhsలో ద బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుందండి. ఇందులో విత్ ఆల్ ఫీచర్స్ అంటే ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్. ఇది బ్యాటరీ ఏంటంటే 17.2 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. రేంజ్ ఆఫ్ 200 kilometers రేంజ్. ఇదేంటంటే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో కూడా ఇప్పుడు ప్రజెంట్ 2 కొత్త వేరియంట్స్ని స్టార్ట్ చేశామండి. సో ఎగ్జిక్యూటివ్ అండ్ ఎక్స్క్లూజివ్ అని ఫాస్ట్ ఛార్జర్స్. ఇది 7.2 kilowatt ఫాస్ట్ ఛార్జర్తో ఇది కంపాటబుల్ అవుతుంది. ఈ రోజున మీరు చూస్తే మార్కెట్లో ఎక్కడ చూసినా ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్ కార్స్, ఈవీ కార్స్ ఉన్నాయి. సో మొన్నటి వరకు కామెంట్లో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో నౌ ఎంజీ హాజ్ ఇంట్రడ్యూస్డ్. సో మీరు విత్ ఇన్ 10 hours టైంలో మీకు అంటే ఫాస్ట్ ఛార్జర్ అదే 7.2 kilowatt ఛార్జర్ అయితే విత్ ఇన్ 2.8 hours 0 to 80% 2.6 hours మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో అది స్లో ఛార్జింగ్ 3.2 kilowatt ఛార్జింగ్ అయితే మీకు 5 to 6 hours టైం పడుతుంది. సో ఇదొక మీరు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే డీసీ ఫాస్ట్ ఛార్జెస్ అంటాము, ఇవి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఏ రెస్టారెంట్ దగ్గర చూసినా కూడా ప్రతి చోట ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఛార్జింగ్ కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఎక్కడైనా మీరు నిశ్చింతగా మీరు హ్యాపీగా మీరు లాంగ్ డ్రైవ్స్ కూడా ఈ ఈవీ కార్ మీద ప్లాన్ చేసుకోవచ్చు. అది కామెంట్ గురించి నేను ఇప్పటివరకు చెప్పాను. అండ్ అదేవిధంగా ZS ఈవీ కార్లో ఏంటంటే ఇది 461 kilometers రేంజ్. ఇది 51 kilowatt బ్యాటరీతో 461 kilometers రేంజ్ దీని ఆప్షన్. ఇదేంటంటే ఇది కంప్లీట్ ఇది SUV కైండ్ ఆఫ్ కార్. ఇందులో మీకు బేస్ వర్షన్ నుంచే 6 air bags, తర్వాత మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, తర్వాత మీకు సన్ రూఫ్, JBL స్పీకర్, సరౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మీకు బేస్ వర్షన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి.
ఇది 18.9 lakhs నుంచి 25.08 lakhs వరకు మనకి ఇది అందుబాటులో ఉందన్నమాట ఈ ZSEV. వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలు తదితర అంశాలపై గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కల్పించామన్నారు. ఈ సందర్భంగానే వినియోగదారుల హక్కుల కోసం పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఇతర సభ్యులను ఘనంగా సత్కరించారు. ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఈరోజు వరల్డ్ కన్స్యూమర్ రైట్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడం జరిగింది అండి. ఈ ట్రైనింగ్ సెషన్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు, పొలిటికల్ లీడర్ జేడి లక్ష్మీనారాయణ గారు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి విజయ్ కుమార్ గారు, తర్వాత FSICI నుంచి నందాజీ గారు, ASO మురళీనాథ్ గారుతో పాటు రవికుమార్ గారు లీగల్ మెట్రాలజీ, ఇంకా GST నుంచి శరత్ చంద్ర గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఈ 4:30 వరకు కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా చట్టా తీసుకొస్తుంది, యాక్ట్ ఉన్నాయి, బట్ కన్జ్యూమర్స్కి వినియోగదారుకి ఎక్కడైనా న్యాయం జరగట్లేదు. సో మన సంస్థ తరపు నుంచి ఇప్పటి వరకు 1500 అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ లెవెల్లో 227 కేసెస్ కూడా ఇప్పటి వరకు మనం ఫైల్ చేశాను. ఈరోజు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 26 డిస్ట్రిక్ట్ నుంచి మెంబర్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ చక్కగా ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి వాళ్ళ రెస్పెక్టెడ్ ప్లేసెస్కి వెళ్ళి ఇంకా అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి రిలేటివ్స్కి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవగాహన క్రియేట్ చేస్తారు. మా సంస్థ తరపు నుంచి అందరికి ఏంటంటే ఎవరికైనా లీగల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన లీగల్ ఎయిడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. కోర్టులో కూడా కేసు ఫైల్ చేయడానికి అవసరం ఉంది అయితే కోర్టులో కూడా మన తరపు నుంచి ఫ్రీ అడ్వకేట్ అపాయింట్ చేసి మన కేసు ఫైల్ చేస్తాను. థ్యాంక్ యూ. విశాఖ నగరంలోని ద్వారకా నగర్ ప్రిజం కాలేజీలో కన్స్యూమర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వినియోగదారుల చట్టం, ప్రజల హక్కులు తదితర అంశాలపై విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఏటా మార్చి 15వ తేదీన వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అంశంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Animal rights also involved in it. So I request all of you to stay with your friends, with your parents, and stay with consumer, stay with the commission. And national right also, consumer rights, national rights commission, consumer rights commission. Silent against the violation, no common man can seek the justice. College and is a proud member of the Bar Council of the State of Andhra Pradesh. With a remarkable career spanning over 3.5 decades, laundry department for HSBC North America and played a pivotal experience and expertise in the legal field is unmatched, and we are truly honored to have him grace our event today. Please join me next year. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రిజ్మ్ పీజీ అండ్ డిగ్రీ కాలేజీలో ఈరోజు వినియోగదారుల దినోత్సవ ప్రాముఖ్యతను, ఈ వినియోగదారుల యొక్క ఆవశ్యకతను, ఈ చట్టాలు వీటి గురించి సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులకి దీని మీద అవగాహన కల్పించడం కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వినియోగదారుల హక్కులు ఎందుకు ఉండాలి, వినియోగదారుల చట్టం ఎందుకు ఉంది, వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఇదవుతున్నారు, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో ఇది చేయడం జరిగింది. అయితే వినియోగదారుల దినోత్సవాన్ని మార్చి 15వ తారీఖున నిర్వహిస్తున్నప్పుడు
ప్రపంచ గ్లోకోమా వారోత్సవాల్లో భాగంగా సందర్భంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో రోగులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యురాలు డాక్టర్ దివ్య మాట్లాడుతూ గ్లోకోమా వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అద్వంతం నివారించవచ్చన్నారు. థైరాయిడ్స్ దుర్వినియోగం చేసినప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలు చూసి కంటిపైన ప్రభావం చూపుతాయన్నారు. కంటి శుక్లాలకు దారితీస్తాయన్నారు. దీనికి శస్త్రచికిత్స చేయవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కంటి సమస్యలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సకాలంలో వైద్యం అందిస్తే దృష్టిలోపం నివారించవచ్చన్నారు. పేరు డాక్టర్ సాయి యశ్వంత్. నేను గ్లోకోమా కన్సల్టెంట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ మనకు గ్లోకోమా వీక్ అనేది ఉంటుంది మార్చి 2nd వీక్లో. ఈ సంవత్సరం వచ్చేసి మార్చ్ 10 to March 16 గ్లోకోమా వీక్ అనేది చేస్తున్నాము. యునైటింగ్ ఫర్ గ్లోకోమా ఫ్రీ వరల్డ్ అనేది మనము మెయిన్ క్యాప్షన్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త క్యాప్షన్తో ఉంటుంది. ఈ ఇయర్ మనందరం కలిసి గ్లోకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్లోకోమా గురించి లేకుండా అన్నట్టుగా మనం చేయడం అనేది ఈ సంవత్సరం ఒక మన స్లోగన్ అనేది. సో మార్చ్ 10th నుంచి మార్చ్ 16th వరకు ఉంటుంది. అండ్ సో ఈ టైం అనేది అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ చేస్తాము. మొన్న కూడా ఆర్కే బీచ్ దగ్గర మనం వాక్ కూడా చేసాము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ కొంచెం అవగాహన కలిగించడానికి. సో గ్లోకోమా అనేది ఎవరిలైనా వస్తుంది, చిన్నపిల్లలైనా వస్తుంది, యంగ్ వాళ్ళలో వస్తుంది, ముసలి వాళ్ళలో వస్తుంది, ఎవరిలైనా వస్తుంది. మెయిన్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది. స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళలో కూడా వస్తుంది. సో స్టిరాయిడ్స్ అనేది అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేనిది ఎవరు కూడా వాడకూడదు. అండ్ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ గ్లోకోమా కూడా ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా జనరేషన్స్ కూడా కొంచెం ఒకసారి కంపల్సరీగా చెకప్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే గ్లోకోమా వల్ల ఒక్కసారి నరం అనేది దెబ్బపడింది అని అంటే ఆప్టిక్ నర్వ్ అనేసి అంటారు. సో ఆ నాడి అనేది మనం దెబ్బతినిందంటే ఆ చూపు అనేది మళ్ళీ తిరిగి రాదు. అది అర్లీగానే మనం కనుక్కొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కనీసం ఉన్న చూపును మనం కాపాడగలుగుతాము. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. కొన్ని డ్రాప్స్ ఉంటాయి, కొన్ని లేజర్స్ ఉన్నాయి. దీనివల్ల కాకపోతే అప్పుడు ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో లేట్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ముందరనే గ్లోకోమా ఉందా లేదని కనుక్కొని ఇయర్లీ స్క్రీనింగ్ లాంటిది ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జస్ట్ రెగ్యులర్ చెకప్ కోసం వస్తూ చేపిస్తూ ఉంటే కనీసం మనం గ్లోకాని అరకట్టగలుగుతాము. అండ్ మనము చూపుని అనేది కాపాడగలుగుతాము. ఓకే, అందరు కంపల్సరీగా ఫ్యామిలీతో అందరూ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ కానీ అండ్ చేయించుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాజస్థాన్ ఉదయ్పూర్ కు చెందిన ప్రముఖ సంస్థ నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తేదీన పోర్టు కళావాణి ఆడిటోరియంలో కృత్రిమ అవయవాల శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థాన్ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా తెలిపారు. శుక్రవారం విశాఖలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో దాదాపు 1000 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ ప్రజా సంబంధాల అధికారి భగవాన్ ప్రసాద్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈ యొక్క కృత్రిమ అవయవాలను తమ సంస్థ ద్వారా తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగులు తమ ఆధార్ కార్డు, రెడ్ ఫుల్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే వారి వికలాంగులను ధృవీకపత్రం మంజూరు చేసిన సర్టిఫికెట్ ను తమ వెంట తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. पेशेंट प्लस अटेंडेंट, टोटल पर्सन पेशेंट प्लस अटेंडेंट। रजिस्ट्रेशन फोन नंबर दे रहे हैं, उस पर सारा रजिस्ट्रेशन हो सकेंगे। अभी हम आपको नंबर दे रहे हैं। मेरा ये निवेदन है, आप हिंदी थोड़ा समझते हैं। हमारा ये निवेदन है कि ये टोटल फ्री कैंप है और कृत्रिम अंग और हाथ बनाने की मॉड्यूलर जर्मन टेक्नोलॉजी है। वजन में बहुत कम होता है। किसी भी एज ग्रुप का भैया बहन, बुजुर्ग, माता बहन, अगर उनके किसी एक्सीडेंट में या बीमारी के कारण हाथ कटा है या पांव कटा है, उसका प्रॉपर मेजरमेंट लेके हमारे द्वारा उनका नकली हाथ और पांव बनाया जाएगा। पूर्ण रूप से निःशुल्क उनको दिया जाएगा। फिजियोथेरेपी के साथ अभ्यास करा करके दिन भर उनके साथ उनके लिए बिल्कुल फ्रेंडली पांव बना के उनको फिर विदा किया जाएगा। अभी हमारा 7 अप्रैल को जो पोर्ट स्टेडियम है वो मेजरमेंट कैंप है। उस मेजरमेंट कैंप में हमारी उम्मीद है कि पूरा आंध्र प्रदेश और जितने भी नाइबर स्टेट है, कम से कम हमारा लक्ष्य 1000 मरीज की ओपीडी हो गए और हम 500
మహిళల హక్కులు చట్టాలు పరిరక్షణ రాజ్యాంగం కల్పించిన అన్ని అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే మహిళలకు సమాన పనికి సమాన వేతనం అందించడంతో పాటు పనిచేసే ప్రదేశాల్లో వారికి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, మహిళల హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయాలని కోరారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా ఈ 15 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ప్రగతిశీల మహిళా సంఘం మహిళలపై అమలవుతున్న అన్ని రకాల అణిచివేతలు, పీడన, హింసలకు వ్యతిరేకంగా పోరాడదామని, మహిళల హక్కులన్నీ కూడా మానవ హక్కులేనని, దాదాపు 114 సంవత్సరాల క్రితం మహిళలు ఏ ఓటు హక్కు అయితే, సమాన పనికి సమాన వేతనం కోసం అయితే, ఏదైతే వాళ్ళ మీద పని భారానికి వ్యతిరేకంగా పని వసతుల మెరుగుదల కోసం పోరాటం చేశారో అవన్నీ కూడా ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహిళల యొక్క నిర్ణయాధిక హక్కుల్ని కాలరాస్తుంది ఈరోజు మన్వాద కార్పొరేట్ ఫ్యాసిజం. కాబట్టి మహిళలకు సంబంధించిన రాజ్యాంగబద్ధ హక్కులను కానివ్వండి, మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలను కానివ్వండి అమలు చేయడంలో ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వము మన్వాద దృక్పథంతో హక్కులన్నీ కూడా కాలరాస్తున్న స్థితి ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా నిర్ణయాధిక హక్కులను కాపాడుకుందామని, మన్వాద కార్పొరేట్ ఫ్యాసిజాన్ని ఓడిద్దామని చెప్పేసి ఈరోజు సిఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగాను, అదేవిధంగా ఈరోజు అనేక ఉపాధులు కోల్పోయిన మహిళలందరూ కూడా ప్రభుత్వం ఈరోజు పర్యాటక రంగానికి సంబంధించిన దాంట్లో అనే పేరు మీద ఇక్కడ మొత్తం కూడా సెక్స్ టూరిజం అనేది డెవలప్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సంబంధించిన మసాజ్ సెంటర్ ఉపాధి మహిళలకు అదే కాల్ గర్ల్స్ లేదా పబ్బులు, క్లబ్బులు ఈ ఎందుకు అభివృద్ధి కాలేదో తెలుసా విశాఖపట్నం అని చెప్పేసి ఇంతకు ముందున్న ఆర్డీఓ గారు చెప్పారు. మేము పెద్ద ఎత్తున అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడాం. ఎందుకంటే మహిళల్ని వాళ్ళ శరీరం ద్వారా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్యం, వాటర్ సప్లై విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన న్యాయం చేయాలని జీవీఎంసీ కార్మిక సంఘం నాయకులు పి వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవీఎంసీ పనిచేస్తూ వివిధ కారణాల నేపథ్యంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి అందించే ఆరోగ్య ఉద్యోగ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై తక్షణమే విజిలెన్స్ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టాలని, అలాగే మంచినీటి విభాగంలో పనిచేసే కార్మికులు సైతం అమలు చేయాల్సిన పలు రాయితీలు నేటికి అమలు చేయడం లేదని తక్షణమే గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జీవీఎంసీలో నీటి సరఫరా విభాగం, యూజీడీ విభాగాల్లో కొన్ని అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉన్నాయి. నియామకాల్లో కానీ, ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ వీటన్నిటి మీద కూడా జీవీఎంసీ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని మీద సంస్థాగత విచారణ జరిపించాలని, లేదా విజిలెన్స్ విచారణ జరిపించి అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆర్టీఐ లెటర్లు కూడా ఇచ్చాము, వివరాలన్నీ ఇవ్వాలని చెప్పని ఇంతవరకు ఇవ్వలేదు. రెండవది, పబ్లిక్ హెల్త్ కార్మికుల్లాగే ఈ ఇంజనీరింగ్లో పనిచేసే కార్మికుల తాలూకు ఎవరైతే రిటైర్ అవుతున్నారో, చనిపోతున్నారో వాళ్ళ తాలూకు బిడ్డలకి ఉపాధి కల్పించాలని చెప్పేసి అనేటువంటిది మినిట్స్ ఒప్పందం జరిగింది. అందులో భాగంగానే ఇంతవరకు పబ్లిక్ హెల్త్లో 228 మందిని ఆ విధంగా పోస్ట్ వేయడం అన్నది జరిగింది, చనిపోయినటువంటి వాళ్ళు, అలాగే రిటైర్ అయినటువంటి పిల్లల్ని. కానీ ఇంతవరకు ఇంజనీరింగ్లో నీటి సరఫరా విభాగంలో రిటైర్ అయినటువంటి వాళ్ళవి, చనిపోయినటువంటి వాళ్ళవి అప్లికేషన్లు ఇచ్చినా సరే ఇచ్చి 8 నెలలు అవుతూ ఉంది. ఇంతవరకు ఇంటర్వ్యూలు ప్రారంభించలేదు, ఆ కార్మికులు న్యాయం జరగలేదు. అంటే అర్థం ఏమిటంటే ఇందులో మహిళల తాలూకు పోస్టులు ఏవైతే ఉన్నాయో 2013 నుంచి ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, చనిపోయినటువంటివి, రిటైర్ అయినవి, అవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రస్థానం పార్టీని విశాఖ తూర్పు ప్రజలంతా ఆదరించాలని పార్టీ అధ్యక్షుడు తోటా ముకుంద అన్నారు. శుక్రవారం విశాఖ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పార్టీ పెట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో తాను పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తన సేవలను గుర్తించి ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. 10 ఏళ్ల కాలంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేదలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని
లేదని ప్రజలంతా మంచి విద్యావంతుడిగా ఉన్న తనను మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. మా ప్రేమ ట్రస్ట్ ద్వారా కొన్ని వేలాది మందికి సాయం చేయడం జరిగిందండి. కరోనా కష్టకాలంలో అయితేనేమి, పేద పిల్లల ఫీజులు అయితేనేమి, రేషన్ పరమైనటువంటి సాయాలు అయితేనేమి, ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు చేయడం జరిగిందండి. అలాగే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పేదవాడు లేనివంటి సమాజం సృష్టించాలని ఒక పట్టుదలతో మా ప్రేమ సంస్థ ద్వారా నా 10వ తరగతిలో సత్యసాయి సేవా ట్రస్ట్ స్కూల్లో చదువుకొని సేవారంగంలో నా ప్రజా జీవితాన్ని కొనసాగించడం జరిగిందండి. 2021న నా తాలూకు వంటి ప్రజాసేవ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతం చేయాలి, పేదవాడి ఆకలిని తీర్చాలి, పేదవాడికి ఉద్యోగం అవకాశాలు ఇవ్వాలని ప్రజాప్రస్థానం పార్టీని పెట్టడం జరిగిందండి. ఈరోజు మా 3వ ఫార్మేషన్ డే ప్రజాప్రస్థానం పార్టీని ఇంత వైభోగంగా జనాల్లోపల పట్టుకెళ్తూ మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా మన ప్రజాప్రస్థానం పార్టీ పడవ సింబల్ నుంచి పోటీ చేయడం జరుగుతుందండి. మనం గమనిస్తే 15 సంవత్సరాలుగా నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పూర్తిగా డమ్మీ అయిపోయినటువంటి పరిస్థితి అండి. ఏ సమస్యలు కూడా తీరలేనటువంటి పరిస్థితి. రింగు వలలు సంపూర్ణమైనటువంటి మత్స్యకారుల సమస్య ఈ రోజు వరకు తీరలేనటువంటి పరిస్థితి అండి. ఉద్యోగాలు లేక యువత స్విగ్గీలోని ఊబర్లోని జాయిన్ అయిపోతున్నటువంటి పరిస్థితి అండి. చాలామంది వీధుల్లో పెన్షన్లు దొరక్క, ఇల్లు పట్టాలు కూడా సమంగా అందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అండి. ఈరోజు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్థానికుడు కూడా కాదు, విజయవాడ నుంచి వచ్చి 15 సంవత్సరాలుగా దొంగ ఓట్లతో ఈరోజు 15 సంవత్సరాలుగా నెగ్గుతున్నాడండి. మార్పు కోసం ఓటు వేయాలి. ఒక రౌడీ షీట్లను మీరు గెలిపించుకుంటారా రాజకీయాల్లో? ఏ7 ముద్దాయి అయినటువంటి వెలగపూడి రామకృష్ణ మీరు గెలిపిస్తారు 15 సంవత్సరాలు. ఒక క్లీన్ చిట్గా ఉండేవంటి ఈ యువకుణ్ణి, సేవకుణ్ణి పదవిలో లేనప్పుడే ఎన్ని సేవలు చేశాననేది నా ట్రాక్ రికార్డ్ మీ అందరికీ తెలుసు. యువకులకి ఇవ్వాలి. ఒక ట్రస్ట్ స్కూల్లో చదువుకొని ఒక సెంట్రల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్గా ఒక ఐఐటి ద్వారా వచ్చినటువంటి వ్యక్తులని మాలాంటి వాళ్ళకి విశాఖ తూర్పు నియోజకవర్గం అంతా కూడా గొడుగు కాయాలి. అలాగే కరోనా కష్టకాలంలో ఎక్కడున్నా. నమస్తే, వెల్కమ్ టు టుడే తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ జనసేన పార్టీలు కాపులను విస్మరించడం సరికాదు. విశాఖ కాపు సేన గౌరవాధ్యక్షుడు బిఎన్ మూర్తి. విశాఖలో తనిష్క్ నూతన షోరూం ప్రారంభం. వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యమంటున్న నిర్వాహకులు. విశాఖలో ఎంజీ మోటార్స్ నూతన కార్. ఎంజీ మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ గుప్తా. వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన అవసరం. కన్స్యూమర్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు వికాస్ పాండే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.